హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా ఈ అట్మాస్ఫియర్. మా పాపని యూరో కిడ్స్లో వేసామన్నట్టు. ఇక్కడ వాళ్ళ సిలబస్ అండ్ ఎందుకు వేసాం మేము, ఏమేమి సిలబస్ చెప్తారు అండ్ యాక్టివిటీస్ కూడా కొన్ని అక్కడ చేసినవి మీకు కొన్ని చూపిస్తాను అన్నట్టు. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. చూడండి, చూస్తున్నారు కదా, ఆ ఎన్విరాన్మెంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆ బ్లూ కలర్ లైక్ ర్యాబిట్ నేర్పిస్తున్నట్టు, బడ్డీస్ క్యూరియస్ కార్నర్ అని, అండ్ ఆ వెహికల్స్ టాయ్స్ కూడా చాలా అంటే చూడంగానే అట్రాక్టివ్గా ఆడుకునేలాగా ఉంటుంది. అండ్ ఫర్నిచర్ కూడా చాలా ఫినిషింగ్ బాగుంది. చూడండి, బ్లాక్ బోర్డ్ ఇదైతే వాళ్ళ కిట్ అన్నట్టు. ఫస్ట్ మనకు ఇది కిట్ ఇస్తారు, వెల్కమ్ కిట్ లాగా. సో మా పాప యూకేజీ అన్నట్టు, యూకేజీ కాబట్టి చూడండి, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ కాంబినేషన్ అసలు అన్ని యూకేజీ నర్సరీ ఎల్కేజీ కంటే ఈ యూకేజీ కాస్ట్యూమే యూనిఫామే నాకు చాలా బాగా నచ్చేసింది అన్నట్టు. చూడంగానే లైక్ అట్రాక్టివ్గా ఉంది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో. అండ్ దాంతోపాటు వెల్కమ్ కిట్ అంటే మాకు ప్రీవియస్ స్కూల్ వాళ్ళేమో బుక్స్ ఇచ్చినారు అన్నట్టు. సో నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను, బుక్స్ పెన్సిల్స్ అన్నీ కలిపి ఒక కిట్లోనే ఇచ్చినారు. సో ఇక్కడ వీళ్ళని చూస్తేనేమో ఓపెన్ చేయంగానే యూనిఫామ్ ఉంది, ఇంకా క్యాప్ ఉంది, ఇంకా 2 pairs ఆఫ్ సాక్స్ ఇస్తారు అన్నట్టు. సో చూడండి యూనిఫామ్ ఎంత బాగుందో. ఇదేమో మనకు ముందే అడుగుతారు ఏ సైజ్ ఆఫ్ యూనిఫామ్, షర్ట్ అండ్ స్కర్ట్ టైప్లో ఇచ్చారన్నట్టు ఇక్కడ వీళ్ళకి. ఇది 6 నెంబర్ షర్ట్ అండ్ మా పాపకి 6 నెంబర్ షర్ట్ వస్తుందని 6 చెప్పినాను. అండ్ అందరికీ నార్మల్గా కామన్గానే అమ్మాయిలకు 4 సైజ్ ఆఫ్ స్కర్ట్ ఇచ్చినారు అందరికీ అమ్మాయిలకు. సో ఇవి కూడా యూనిఫామ్ కూడా 2 pairs ఇచ్చినారు. 2 pair ఆఫ్ యూనిఫామ్ లైక్ స్కర్ట్ టైప్లో, ముందు స్కర్ట్ అండ్ లోపలనే షార్ట్ టైప్లో ఉంటుంది అన్నట్టు. ఆ షార్ట్కి ఆ స్కర్ట్ కవర్ చేసినట్టు అమ్మాయిలకు అలా ఇచ్చినారు. సో నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు, తర్వాత వేయంగానే బాగుంది అన్నట్టు, ఫ్రీగానే ఉంది అండ్ బాగా సెట్ అయింది. చూడంగానే లుక్ అయితే బాగుంటుంది. అండ్ సో ఇది అన్నట్టు యూరో కిడ్స్ది యూనిఫామ్. ఆ స్కర్ట్కి ఏమో బ్యాక్ ఎలాస్టిక్ వచ్చింది, ముందేమో ప్లెయిన్గానే వచ్చేసింది. యూరో కిడ్స్ అయితే పెద్ద నెట్వర్కే ఉంది ప్రీ స్కూల్కి, అంటే ఫస్ట్ క్లాస్ లోపల ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, క్రచ్ అలా నేర్పుతారు. అండ్ వీళ్ళకి 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నెట్వర్క్ 400 సిటీస్ ప్లస్ సిటీస్లో ఉందన్నట్టు. ఈ యూరో కిడ్స్ 3 కంట్రీస్లో ఉంది. సో ఇది చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ అయింది అన్ని సిటీస్లోకి. అండ్ అన్నిట్లోకి ఒకటే సిలబస్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు పంపిన సిలబసే అది ఫాలో అవ్వాలి. అంటే లైక్ మార్నింగ్ 9 to 1 వరకు ఉంటుంది అన్నట్టు స్కూల్ మా పాపకి. ఆ టీచర్ చెప్పింది నాకు, వాళ్ళకు ఒక షెడ్యూల్ వస్తుంది, అంటే ఈ టైంకి ఇది నేర్పివ్వాలి, ఈ యాక్టివిటీ నేర్పివ్వాలి, అంటే ఒక 10 minutesలో యాక్టివిటీ నేర్పియాలి, ఒక 20 minutesలో రైటింగ్ పార్ట్ నేర్పియాలి. అంటే రైటింగ్ పార్ట్కి కొద్దిగా ఎక్కువనే టైం ఇస్తారు, అంటే అందరు కవర్ అవ్వాలి కదా. సో అలా అండ్ యాక్టివిటీకి అలా టైం బట్టి వాళ్ళు ఫాలో అయ్యి ఆ టైంలోపు అన్నీ కవర్ అయ్యేలాగా చూసుకుంటారు అన్నట్టు. సో ఆ 1 తర్వాత వాళ్ళు మిగతా హోంవర్క్ అండ్ వీళ్ళది బడ్డీస్ యాప్ అని యాప్ కూడా అన్నట్టు. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని అందులో ఫస్ట్ ఎక్స్ప్లోర్ అన్న కింద ఆప్షన్ ఉంటుంది, తర్వాత మనకు పైన ఆప్షన్స్ ఉంటాయి 3 ఆప్షన్, ప్లే, సీ, వాచ్ అన్న ఆప్షన్ ఉంటుంది. కానీ మనకు వాటికి యాక్సెస్ ఉండదు అన్నట్టు. ఓన్లీ ప్రిన్సిపల్ మ్యామ్, హెచ్ఎం మ్యామే యాక్సెస్ చేస్తుంది, అంటే అన్లాక్ చేస్తుంది అన్నట్టు అవి. సో మనకు అవి మనం అన్లాక్ చేయించుకొని ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గర మనము వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని ఫాలో అయిపోవచ్చు. ఆ బడ్డీస్ వరల్డ్ యాప్లోనే సీ, వాచ్, డూలో మనకు తెలుస్తుంది, అంటే ఈ వీక్లో 9th వీక్లో ఏమేమి జరిగింది, ఏం చెప్పినారు, స్టోరీస్, రైమ్స్ ఏం నేర్పినారు, అవన్నీ కూడా మనము తెలుసుకోవాలంటే ఈ యాప్లోనే తెలుసుకోవచ్చు. అంటే అక్కడ చెప్పినవి కూడా మనం ఇక్కడే తెలుసుకోవచ్చు. సో అన్ని యాప్లోనే ఫాలో అయిపోతే సరిపోతుంది. మనం ఈరోజు ఏం చెప్పిళ్ళు అని డైరెక్ట్ టీచర్ని డిస్టర్బ్ చేయడం కంటే మనము ఈ యాప్లో ఫాలో అవ్వడమే బెటర్. అండ్ వాళ్ళ యాక్టివిటీస్ కూడా, స్కూల్లో చేసిన యాక్టివిటీస్ లైక్ గణపతి చవితి అండ్ ఇండిపెండెన్స్ డే, వీటి అన్నిటిది కూడా ఫొటోస్ అన్నీ మనకు పెడతారు అన్నట్టు నోటిఫికేషన్స్లో. అండ్ హోంవర్క్ కూడా ఏమి ఇచ్చినారో అన్నీ మనకు అప్డేట్ చేస్తూనే ఉంటారు, నోటిఫికేషన్స్లో చూడొచ్చు మనము. సో ఆ యాప్ యూజ్ చేస్తే యాప్ యూజ్ చేయడం వల్ల మనము
పిల్లలకి ముందే చెప్పచ్చు, స్కూల్కి వెళ్ళే ముందే మనము ఇది నేర్పుతారు అన్నట్టు ముందే వాళ్ళకి మనం గైడ్ చేస్తూ వెళ్ళొచ్చు అన్నట్టు. సో అదొక బెనిఫిట్. ఇంకా బ్యాగ్ కూడా అందరికీ సేమ్ కలర్ ఆఫ్ బ్యాగ్ కూడా ఇచ్చినారు వాళ్ళ కిట్లోనే. బ్యాగ్ కూడా చాలా బాగుంది, బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్లో. అండ్ ఇందులోనే ఒక పేరెంట్స్కి గైడ్ బుక్ ఒకటి ఇచ్చినారు అన్నట్టు, లైక్ పేరెంట్స్కి తెలియాలి యూరో కిడ్స్ గురించి అని. అండ్ ఆ బ్యాగ్లోనే పైన అందరికీ కన్ఫ్యూజ్ కాకుండా నేమ్ కూడా రాసినారు. సో దానివల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగుంది బ్యాగ్ కూడా. ఇందులో వీళ్ళ మెయిన్ కరికులం ఎట్లా క్రాఫ్ట్ చేసినారంటే పిల్లల్ని క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ని బయట తీసుకొని రావాలి. వాళ్ళ పజిల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. స్పీకింగ్, రైటింగ్, డ్రాయింగ్ అండ్ అలా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కరికులం పెట్టినారు. అండ్ వీళ్ళు మెయిన్గా ఎమోషనల్ యూరో కనెక్ట్, ఫిజికల్ ఏమో యూరోఫిట్, యోగా కిడ్స్, యూ ప్లే అని. అండ్ ఇంటలెక్చువల్గా ఎలా అంటే లిట్ క్వెస్ట్, మ్యాథ్ క్వెస్ట్, సైన్స్ క్వెస్ట్, కోడ్ క్వెస్ట్, థింక్ క్వెస్ట్, అలా వాటి మీద. క్రియేటివ్గానేమో యూరో ఆర్ట్, మ్యూజిక్, మూవ్, అలా అవి టీవీలో పెట్టి వాటితోటి వాళ్ళకి కనెక్ట్ చేస్తారు. అండ్ స్పిరిచువల్గా కూడా వాళ్ళకి ఎలివేట్ చేయడానికి అన్నిట్లోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు అన్నట్టు. సో మెయిన్లీ వీళ్ళది యాక్టివిటీ బేస్డ్ స్కూల్ అన్నట్టు. అంటే యాక్టివిటీస్ ద్వారా నేర్పుతారు పిల్లల్ని ఎక్కువ క్రియేటివ్గా ఆలోచించి. అంటే పిల్లలకి నార్మల్గా ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకుంటారు అన్నట్టు. నార్మల్గా పిల్లలకి ఒక పని చేయడం, ఒక పని ఎక్కువసేపు చేయరు కదా, అలా ఇక్కడ స్కూల్కి పంపిస్తే వాళ్ళు అందరితోటి ఈ యాక్టివిటీ నెక్స్ట్ దీని మీద అలా అన్నిట్లో ఎంగేజ్ అయిపోయి వాళ్ళకి బోర్ అనేదే కొట్టదు. సో అలా ప్లాన్ చేసినారని నా ఫీలింగ్. ఇంకా మా పాపకి మెయిన్గా పెయింటింగ్, ఇంకా టీవీలో పెట్టి ఆ పాటతోటి మ్యూజిక్కి మూవ్ చేయడం, అండ్ లీవ్స్ పెట్టి క్రాఫ్ట్, ఇంకా పజిల్స్ తోటి ఆడడం, అలా కొన్ని యాక్టివిటీస్ మనకు తెలియాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియాలన్నట్టు వీడియో కూడా తీసి మనకు పెడతారు అన్నట్టు. 1 వీక్కి 2 వీడియోస్, 3 వీడియోస్ అలా వాళ్ళు చేసిన యాక్టివిటీస్ని కూడా షేర్ చేస్తారు. సో పేరెంట్స్కి కూడా ఒక ఐడియా వస్తుంది కదా వాళ్ళు పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ ఎలా నేర్పుతున్నారని. సో అది కూడా నచ్చింది. సో సాక్స్ 2 పేర్ ఆఫ్ సాక్స్ ఇచ్చినారు. వాళ్ళది ఫ్లోర్ కూడా మొత్తం రబ్బర్ లాగా టైప్ ఉంటుంది, అంటే కింద పడినా కూడా దెబ్బలు తాకకుండా అంత హార్డ్ ఉండదు ఫ్లోర్. సో చూడండి ఇక్కడ ఒక యాక్టివిటీ పెట్టినాను, మై క్రాఫ్టీ స్కెచ్ బుక్ అని. సో అక్కడ వాళ్ళు స్కెచ్ అండ్ బుక్లో చేస్తున్నది కూడా మనకు వీడియో తీసి పెట్టినారు. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే మూవ్ టు ద మ్యూజిక్ అని. ఇక్కడ టీవీలో మూవ్ టు ద మ్యూజిక్ చూడండి, టీవీలో మ్యూజిక్ ప్లే చేసి అక్కడ ఎలా చేస్తున్నారో ఇక్కడ కూడా వీళ్ళని అలానే చేయమని. అండ్ ఫ్రీజ్ అని చెప్పేసి ఫ్రీజ్ అని చెప్తే ఆగిపోతున్నారు అన్నట్టు. సో ఇది ఫన్ బేస్డ్ యాక్టివిటీ ఇది కూడా. సో విజువల్గా చూసి వాళ్ళు అలా యాక్టివిటీ చేస్తున్నారు, ఇది కూడా బాగా నచ్చింది. అండ్ చూడండి ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారు అన్నట్టు, లైక్ లీఫ్కి పెయింటింగ్ వేసి దాన్ని స్టిక్ చేస్తున్నారు. ఇది కూడా బాగుంది యాక్టివిటీ మాత్రం. ఇంకా యాక్టివిటీలో అందరూ చెయ్యరు అన్నట్టు, కొందరు పిల్లలు స్లో ఉంటారు, కొందరు ఫాస్ట్ ఉంటారు, కొందరు ఒక్కసారి చెప్పంగానే వింటారు, కొందరేమో 2-3 టైమ్స్ చెప్పంగా వింటారు. సో అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు అన్నట్టు ఫ్యాకల్టీ. సో నాకు అది బాగా నచ్చింది. ఇంకా మా దగ్గర ఫ్యాకల్టీ కూడా బాగుంది అన్నట్టు, అంటే పిల్లలతోటి వాళ్ళ పని వాళ్ళే చేసేలాగా. మీ టిఫిన్ బాక్స్ మీరే పెట్టండి, మీ బాటిల్ మీరే పెట్టండి, గివ్ మీ యువర్ బుక్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయండి. సో అలా ఒక్కొక్కరిది చేయని వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి చేపిస్తున్నారు. సో అలా చేపిస్తేనే అందరూ కోపం అయిపోతారు అన్నట్టు, ఒకరి బ్యాగ్ కాకుండా. చెప్పాలంటే మా పాప కొద్దిగా స్లోనే. సో మా పాపకు కూడా అందరితో పాటు అలానే ఎంకరేజ్మెంట్ బాగుంది. అండ్ ఇది ఫ్రెండ్షిప్ డే రోజు అందరితోని ఇలా ఫొటోస్ తీసి పెట్టినారు. ఇప్పుడు సిలబస్ చూస్తే చూడండి ఇక్కడ హోమ్ కనెక్ట్ అంటే హోంవర్క్ అన్నట్టు, ఇంటి దగ్గర రాసేది. అండ్ ఇది ఇంగ్లీష్ బుక్ చూడండి, అన్ని ప్రింట్ వాళ్ళే ఇచ్చినారు. ప్రింట్ పైన BAY బే అని పైన ప్రింట్ వాళ్ళు ఇస్తే కింద మనం పిల్లలతో రాపివ్వాలన్నట్టు. సో ఇది కూడా నాకు చూడంగానే బాగుంది, అట్రాక్టివ్గా బుక్ కూడా చాలా బాగుంది. మొత్తం ప్రింట్ చూడండి, మొత్తం
వర్డ్స్ 3 లెటర్ వర్డ్స్ పెట్టినారు. ఇది యూకేజీ వాళ్ళది సిలబస్ అన్నట్టు. సో ఫస్ట్ 3 పేజెస్ ఏమో చూసి రాయి అన్నట్టు ఏ అంతో రాపి అన్నట్టు పెట్టినారు. నెక్స్ట్ రీడ్ అండ్ రైట్. నెక్స్ట్ థర్డ్దేమో అది చూసి పైన వర్డ్ని చూసి రైట్ అన్నట్టు పెట్టినారు అన్నట్టు. సో ఇది బుక్. ఇది ఒకవేళ వాళ్ళు కరెక్ట్ రాయపోతే అక్కడ టీచర్ ఏమో రైట్ వేయట్లేదు. అయితే రైట్ వేయలేదు ఏంటి మేడం అంటే, మనము రైట్ వాళ్ళు తప్పు రాసినా కూడా రైట్ వేస్తే ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో వాళ్ళు కరెక్ట్ రాసినప్పుడే నేను రైట్ వేస్తాను అన్నట్టు రైట్ వేసింది. సో అది కూడా నాకు బాగా నచ్చింది ఆ మిస్ దగ్గర. సో ఇది నంబర్ బుక్ అండి. చూడండి 121 ఏమో పైన రాసి కింద 130 వరకు అలా మిడిల్లో మనం ఫిల్ చేయాలి. సో ఈ నంబర్ బుక్ అయితే చాలా బాగా రాస్తుంది మా పాప. సో ఇలా 200 వరకు అయితే ఉంది. తర్వాత 1 నుండి మళ్ళీ ఇలా రాసినారు. ఇవన్నీ ప్లెయిన్ అన్నట్టు. సో లాస్ట్లో ఓఎన్ఈ 1 కూడా రాసినట్టున్నారు, 0 ONE 1. సో ఇది మ్యాథ్స్ బుక్ అన్నట్టు, మ్యాథ్స్. సో చూడండి ఈ వర్డ్స్ కూడా లాస్ట్ 40-50 వరకు వర్డ్స్ ఉన్నాయి. సో ఇది మ్యాథ్స్ బుక్. సో ఒక్కొక్క డే ఒక్కొక్క టైప్ ఆఫ్ హోంవర్క్ ఇస్తారు. ఫస్ట్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీషే ఇచ్చినారు. నెక్స్ట్ హిందీ అన్నట్టు, హిందీ అటు అమ్మహ ఏమో నార్మల్గా ఎల్కేజీలోనే అయిపోతుందట. సో ఫస్ట్ అయితే వాళ్ళకి గుర్తుండడానికి ఒక 1 టైం ఇచ్చినారు అన్నట్టు. తర్వాత కా నుండి ఇవి మొత్తం ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క పేపర్లో వేసి మొత్తం ఇచ్చినారు. సో ఇది సిలబస్ అన్నట్టు. హిందీ కూడా రైటింగ్ బుక్ హోమ్ కనెక్ట్. వాళ్ళు ఫస్ట్ అక్కడ స్కూల్లో రాపిచ్చి మనకు హోంవర్క్ ఇస్తారు అన్నట్టు. ఇదేమో యాక్టివిటీ బేస్డ్ బుక్, యాక్టివిటీస్ ఉంటాయి వీటిలో. సో ఇది కూడా మనకు హోంవర్క్ ఇస్తారు. అప్పుడప్పుడు ఇది ఇస్తారు, అప్పుడప్పుడు హోమ్ కనెక్ట్ బుక్ నోట్బుక్ ఇస్తారు. ఇదేమో హిందీ హోమ్ కనెక్ట్ బుక్. నెక్స్ట్ హిందీది ఉంది, ఇంగ్లీష్ది ఉంది, నెక్స్ట్ మ్యాథ్స్ కూడా ఉంది. ఇదేమో మ్యాథ్స్ది నంబర్ టైప్ ఆఫ్ బుక్. నెక్స్ట్ ఇంగ్లీష్ది కూడా ఉంది. సో ఇదండి వచ్చేసి మిస్సింగ్ నంబర్ యాక్టివిటీ. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇప్పుడు వరకు అయితే ప్రజెంట్ ఇది నేను తెలుసుకుంది యూరో కిడ్స్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.